హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజిక్ ఫ్రెండ్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ప్రోగ్రామింగ్స్ రాయబోతున్నాము. ఈ ప్రోగ్రామ్ యొక్క ఎయిమ్ ఏంటంటే, ఏదైనా నెంబర్ ఇచ్చి దానికి పవర్ ఇస్తే మీరు దానికి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వాల్యూ ఇచ్చాం అనుకోండి, 2 to the power 3 అని ఇచ్చాం అనుకోండి, దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. 2 to the power 3 అంటే ఏంటి, మనం 2ని 3 times మల్టిప్లై చేయాలన్నమాట. సో మనకి ఏమొస్తుంది, ఆన్సర్ 8 అని వస్తుంది. ఇట్లా మనం ఏదైనా నెంబర్ ఇచ్చి దానికి పవర్ ఇస్తే మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం ఈ ఛానల్ యూజ్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, నార్మల్గా మ్యాథమెటిక్స్ లో ఏమంటారంటే, ఇట్లా మనం 2 to the power 3 అని రాసామనుకోండి, దీంట్లో ఏమంటారంటే ఈ 2 నేమో బేస్ అంటారు, అంటే బేస్ వాల్యూ అంటారు. నెక్స్ట్ 3 నేమో ఎక్స్పోనెంట్ అంటారు. సో మనం సేమ్ ఇవే వేరియబుల్స్ తీసుకొని మనం ఇప్పుడు ఆపరేషన్ అయితే పర్ఫామ్ చేద్దాం. అంటే మనం పవర్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఖచ్చితంగా మనకి బేస్ వాల్యూ కావాలి, నెక్స్ట్ ఎక్స్పోనెంట్ వాల్యూ కావాలి. ఈ రెండు ఉంటేనే మనం ఏం చేస్తాం అంటే 2 to the power 3 చేయగలుగుతాం. అంటే నేను ఈ ప్రోగ్రామ్ లో వేరియబుల్స్ డిక్లేర్ చేయబోతున్నాను. సో ఈ వేరియబుల్స్ లో కంపల్సరీగా నాకు రెండు ఇన్పుట్ వేరియబుల్స్ కావాలి. అవి ఏంటంటే ఒకటి బేస్, ఇంకోటి ఎక్స్పోనెంట్. సో ఈ రెండు వేరియబుల్స్ కోసం నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను, నేను రెండు వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నాను. సో ఇంటీజర్ అని చెప్పి వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాను. సేమ్ అవే నేమ్స్ నేను వేరియబుల్స్ తీసుకుంటాను. సో బేస్ అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను, అంతే. ఎక్స్పోనెంట్ అని చెప్పి ఇంకొక వేరియబుల్ ఇవ్వండి డిక్లేర్ చేశాను. సో దాంతో పాటు ఏంటంటే మనం ఇట్లా పవర్ ని ఫైండ్ అవుట్ చేస్తాం కదా. సో రిజల్ట్ స్టోర్ చేయాలి కాబట్టి ఆ రిజల్ట్ కోసం ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను. దానికోసం రిజల్ట్ అనే వేరియబుల్ తీసుకున్నాను. కాబట్టి దీంట్లో ఏం చేస్తుంటే ఇనిషియల్ వాల్యూ నేను 1 ని స్టోర్ చేస్తున్నాను. ఎందుకు ఇనిషియల్ వాల్యూ 1 స్టోర్ చేస్తున్నా అంటే, ఇంతకుముందు మీరు చాలా సార్లు అబ్జర్వ్ చేస్తుంటారు. ఇంతకుముందు మన ప్రోగ్రామ్స్ రాసాం కదా, కొన్ని ప్రోగ్రామ్స్ లో మన వేరియబుల్స్ కి మనం 0 అనే వాల్యూ అసైన్ చేసాం. ఇక్కడ ఏం చేసామంటే ఈ ప్రోగ్రామ్ లో రిజల్ట్ కి 1 అనే వాల్యూ అసైన్ చేసాం. సో ఇలా ఎందుకు అసైన్ చేయాలి అంటే, నెక్స్ట్ మన ఛానల్లో వీడియో వస్తుంది గార్బేజ్ వాల్యూస్ అని. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అసలు వేరియబుల్ కి వాల్యూస్ ఎందుకు ఇనిషియలైజ్ చేయాలి, 0 ఎప్పుడు ఇనిషియలైజ్ చేయాలి, 1 అనేది ఎప్పుడు ఇనిషియలైజ్ చేయాలి, మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఆ వీడియో కూడా డిస్కౌంట్ చూడండి. కానీ ఫస్ట్ దానికి ఏంటంటే, ఇక్కడ మనం z అనే వేరియబుల్ లో 1 అనే వాల్యూ స్టోర్ చేస్తున్నాం, ఇనిషియల్ చేస్తున్నాం. సో ఎందుకంటే నేను తర్వాత మీకు ఫర్దర్ గా నెక్స్ట్ మనం ఈ ప్రోగ్రామ్ లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనకి ఏంటి, మన దగ్గర వేరియబుల్స్ రెడీ ఉన్నాయి. మనం ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఇన్పుట్ ఇవ్వాలి. సో మనం ఈ పవర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే ఖచ్చితంగా బేస్ వాల్యూ కావాలి, ఎక్స్పోనెంట్ కావాలి. సో ఈ రెండింటిని ఇవ్వమని నేను యూజర్ అడగాలి. సో అందుకోసం ఏం చేస్తున్నా అంటే సిఅవుట్ స్టేట్మెంట్ రాస్తున్నాను. సిఅవుట్ అని చెప్పి ఎంటర్ బేస్ వాల్యూ అని చెప్పి రాస్తున్నాను, ఎంటర్ బేస్ వాల్యూ. ఇప్పుడు యూజర్ ఏం చేస్తున్నాడంటే బేస్ వాల్యూ ఎంటర్ చేస్తాను. సో దాన్ని మనం ఏం చేయాలి, బేస్ అనే వేరియబుల్ లో స్టోర్ చేయాలి. మన కీబోర్డ్ లో ఇచ్చిన వాల్యూ మన వేరియబుల్ లో స్టోర్ చేయాలని సిఇన్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. సో సిఇన్ బేస్. సో ఎలా అయితే మనం బేస్ వాల్యూని ఇన్పుట్ గా తీసుకున్నామో, అట్లనే పవర్ వాల్యూ కూడా మనం ఇన్పుట్ గా తీసుకోవాలి. కాబట్టి మళ్ళీ మనం ఏం చేయాలి, ఇంకొక సిఅవుట్ స్టేట్మెంట్ సిఇన్ స్టేట్మెంట్ రాయాల్సి ఉంటుంది. దేనికోసం అంటే పవర్ కోసం. సో ఎంటర్ పవర్ వాల్యూ అని ఇక్కడ మోడిఫై చేస్తున్నాం, ఎంటర్ పవర్ వాల్యూ. నెక్స్ట్ అప్పుడు యూజర్ ఏం చేస్తాడు, పవర్ ఎంటర్ చేస్తాడు కదా. సో దాన్ని మనం ఏం చేయాలంటే పవర్ అనే వేరియబుల్ స్టోర్ చేయాలి. అందుకోసం ఈ సిఇన్ పవర్ అని రాస్తాం. సో నాకు ఇప్పుడు ఏంటంటే నాకు ఇన్పుట్ రెడీగా ఉంది. సో ఎంటర్ పవర్ వాల్యూ అంటారు కదా. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని ఎక్స్పోనెంట్ లో స్టోర్ చేయాలి. ఎక్స్పోనెంట్ అని నేను వేరియబుల్ తీసుకున్నా కాబట్టి ఆ పవర్ వాల్యూని నేను ఎక్స్పోనెంట్ లో స్టోర్ చేశాను. సో మనకి ఏంటంటే ఇన్పుట్ రెడీగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆపరేషన్ ని పెర్ఫామ్ చేయాలి. సో ఈ ఆపరేషన్ ఎట్లా పెర్ఫామ్ చేయాలంటే నేను ఏం చేస్తున్నాను ఇక్కడ, లూప్ తీసుకొని పెర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకు లూప్ తీసుకొని పెర్ఫామ్ చేయాలి, మీరు అబ్జర్వ్ చేయండి. 2 to the power 3 అని ఇస్తామంటే మనం ఏం చేయాలి, 2ని మళ్ళీ 2తో మల్టిప్లై చేయాలి. అంటే 2ని నెక్స్ట్ టైం 2తో మల్టిప్లై చేయాలి. ఈ రెండు చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. దాన్ని మరి 2తో మల్టిప్లై చేయాలన్నమాట. సో అందుకోసం ఏం చేస్తున్నా అంటే, నేను 2ని రిజల్ట్ తో మల్టిప్లై చేయాలి కాబట్టి ఇక్కడ ఫర్ లూప్ తీసుకుంటున్నాం. సో ఫర్ అని చెప్పి లూప్ తీసుకుంటున్నాం. సో ఇక ఏంటి మనం, సో ఫస్ట్ ఏంటి మనం, ఇప్పుడు ఎక్స్పోనెంట్ వాల్యూ 4 ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 to the power 4 ఉంది అనుకోండి. మనం 2ని ఏం చేయాలి, 4 times మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోనెంట్ వాల్యూ 5 ఉంటే 2ని ఏం చేయాలి, మనం 5 times మల్టిప్లై చేయాలి. అంటే ఏంటి, 2 into 2 into 2 into 2 చేయాలి. సో అందుకోసం ఏంటంటే లూప్ తీసుకుంటున్నాను. సో లూప్ ఫస్ట్ మనకి తెలుసు కదా, ఏ లూప్ రన్ అవ్వాలన్నా ఫస్ట్ కౌంటర్ వేరియబుల్ ఉంది కదా. సో దాంట్లో ఏం చేశానంటే నేను ఐ అనే వేరియబుల్ తీసుకున్నా. దీంట్లో ఇనిషియల్ ఏం చేశానంటే 1 అనే వాల్యూని స్టోర్ చేశాను. అంటే కౌంటర్ వేరియబుల్ 1 దగ్గర స్టార్ట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఏం చేయాలి మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోనెంట్ వాల్యూ 5 అనుకోండి. సో మనం ఏం చేయాలి, మనం ఇచ్చిన నెంబర్ని 5 times మల్టిప్లై చేయాలి. అంటే ఈ లూప్ ఎన్నిసార్లు రన్ అవ్వాలి, మనకి 5 times రన్ అవ్వాలి. అంటే మనకి కండిషన్ ఏం రాయాలి, సో i less than or equal to 5 అని రాయాలి. యాక్చువల్లీ ఎందుకు, మనం ఎక్స్పోనెంట్ వాల్యూ 5 ఇస్తే. సో ఎక్స్పోనెంట్ వాల్యూ 5 6 కూడా ఇవ్వచ్చు కదా, అంటే ఇవ్వచ్చు కదా.
సో మనం ఇచ్చిన ఎక్స్పోనెంట్ వాల్యూ ఏ వేరియబుల్ లో ఉంటుంది, ఎక్స్పోనెంట్ అనే వేరియబుల్ లో ఉంటుంది. అందుకని ఏం చేస్తాం అంటే ఇక్కడ కండిషన్ లో i less than or equal to ఎక్స్పోనెంట్ అని రాస్తాం. అదొక అంటే ఈ లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుందంటే మీ ఎక్స్పోనెంట్ వాల్యూ ఎంత ఉంటే అన్నిసార్లు రన్ అవుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోనెంట్ వాల్యూ 3 ఉందనుకోండి, ఈ ఫర్ లూప్ అనేది 3 టైమ్స్ రన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సో మనం ఏం చేయాలి, నెక్స్ట్ అంటే 3 టైమ్స్ ఏం చేయాలి, 2ని 2 తోని మల్టిప్లై చేయాలి, మళ్ళీ వచ్చిన రిజల్ట్ ని మళ్ళీ 2 తో మల్టిప్లై చేయాలి. అంటే i వాల్యూ మనం ఏం చేయాలి, ఇంక్రిమెంట్ చేయాలి. అంతేనా, నెక్స్ట్ లూప్ రన్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, మళ్ళీ i వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి. అలా అవుతుంది. సో ఇంకా కంపెనీ ఉంటే నేను మళ్ళీ ప్రోగ్రామ్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ ఫర్ లూప్ బోర్డులో ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ రిజల్ట్ అనే వేరియబుల్ ని మనం బేస్ వాల్యూతో మల్టిప్లై చేయాలి. ఎందుకు మల్టిప్లై చేయాలి నేను నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అప్పుడు నేను చూపిస్తాను. సో వచ్చిన ఆన్సర్ ని కూడా నేను ఏం చేయాలంటే రిజల్ట్ అనే వేరియబుల్ లోనే స్టోర్ చేయాలి. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు నేను ఎందుకు ఇట్లా రాసానో నీకు స్టేట్మెంట్ అనేది చెప్తాను మీకు. సో మనకి ఏంటంటే ప్రోగ్రామ్ లాజిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మనం ఏం చేద్దాం అంటే అవుట్పుట్ ని ప్రింట్ చేసి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో సిఅవుట్ అని చెప్తున్నా, సిఅవుట్ రిజల్ట్ ఈక్వల్ టు అని చెప్పి ఇప్పుడు నేను రిజల్ట్ ని ప్రింట్ చేస్తున్నాను. సో నా ఫస్ట్ రిజల్ట్ ఏముంటుంది, రిజల్ట్ అనే వేరియబుల్ లో ఉంటుంది. సో ఒకసారి ఈ ప్రోగ్రామ్ ని మనం సేవ్ చేసి ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాము. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో చేయగానే నన్ను ఎంటర్ బేస్ వాల్యూ అడుగుతుంది. నేను ఏం చేశానంటే 2 అనే వాల్యూ ఇచ్చాను. ఎంటర్ ఎక్స్పోనెంట్ వాల్యూ అంటే పవర్ వాల్యూ 3 అని ఇచ్చాను, అంటే 2 to the power 3 అనమాట. సో 2 to the power 3 అంటే మనకు వచ్చే వాల్యూ ఏంటి, 2 into 2 into 2 అంటే మనకి ఎంత రావాలి, 8 రావాలి. మీరు అబ్జర్వ్ చేయండి, ప్రెసెంట్ మనకి 8 వచ్చింది. సో దీని తర్వాత మనకి పర్సంటేజ్ సింబల్ వచ్చింది కదా, దాన్ని రిమూవ్ చేయాలంటే సింపుల్ గా మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎంటర్ స్టేట్మెంట్ రాస్తే సరిపోతుంది. సో ఎంటర్ అని రాశారు. ఇప్పుడు చూడండి ఒకసారి మళ్ళీ ప్రోగ్రామ్ సేవ్ చేస్తా, ఈసారి వేరే నెంబర్ చెక్ చేద్దాం అనుకున్నా. సో నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేయగానే ఎంటర్ బేస్ వాల్యూ అడిగింది, నేను ఏంటంటే 5 అనే వాల్యూ ఇచ్చా. నెక్స్ట్ పవర్ అని అడుగుతుంది, నేను 2 అనే వాల్యూ ఇచ్చా. అంటే 5 స్క్వేర్ ఏంటంటే 5 into 5. సో మనకి ఎంత రావాలి, 25 రావాలి. సో రిజల్ట్ ఏమొచ్చిందో మనకి 25. సో ఈ విధంగా మనం అయితే ప్రోగ్రామ్ రాసి ఏదైనా నెంబర్ కి పవర్ ఇస్తే రిజల్ట్ అయితే మనం ప్రింట్ చేయొచ్చు. ఒకసారి ఈ ప్రోగ్రామ్ ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మనం లైవ్ లో చెక్ చేద్దాం. అప్పుడు మీకు లాజిక్ అనేది ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. సో చూడండి నార్మల్ గా ఏంటి, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడైనా మనకి మెయిన్ దగ్గర స్టార్ట్ అవుతుంది కదా. సో ఇనిషియల్ గా మనకి ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి. సో చూడండి నేను రిజల్ట్ అనే వేరియబుల్ లో 1 ఎందుకు స్టోర్ చేశానంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్ అనే వేరియబుల్ మనకి డిక్లేర్ చేస్తాం కదా, దాన్ని మల్టిప్లికేషన్ కోసం యూజ్ చేస్తే మన ప్రోగ్రామ్ లో కంపల్సరీగా మనం ఏం చేయాలంటే దాంట్లో 1 అనే వాల్యూని స్టోర్ చేయాలి. ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. సో దీనిపైన ఇంకా మీకు క్లారిటీ కావాలంటే నెక్స్ట్ మన ఛానల్లో నెక్స్ట్ వీడియో వస్తుంది, గార్బేజ్ వాల్యూస్ అని. ఆ ప్రోగ్రామ్ చూసినప్పుడు మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఏ వేరియబుల్ లో మనం 1 స్టోర్ చేయాలి, ఏ వేరియబుల్ లో 0 స్టోర్ చేయాలని మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇప్పుడు చూడండి ఈ ప్రోగ్రామ్ చూస్తే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మెయిన్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ వేరియబుల్ డిక్లరేషన్ ఉన్నాయి. ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి మనకి, 3 వేరియబుల్స్ ఉన్నాయి. సో ఆ వేరియబుల్స్ ఏంటంటే మనకి ఫస్ట్ వేరియబుల్ నేమ్ వచ్చేసి బేస్, సెకండ్ వేరియబుల్ నేమ్ వచ్చేసి ఎక్స్పోనెంట్. సో ఎప్పుడైతే ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందో మనకి ఏమవుతుందంటే 3 వేరియబుల్స్ కి మెమరీ అనేది రిటర్న్ అవుతుంది కంప్యూటర్ కంప్లీట్. సో ఎక్స్పోనెంట్, నెక్స్ట్ ఇంకోటి ఏంటి రిజల్ట్. సో రిజల్ట్ అనే వేరియబుల్ లో మాత్రం నేను ఏం చేస్తాను, 1 అనే వాల్యూ ఇనిషియలైజ్ చేస్తాను. సో ఈ ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వగానే మనకి ఏమవుతుందంటే 3 వేరియబుల్స్ కి మెమరీ అనేది రిటర్న్ అవుతుంది. 3 వేరియబుల్స్ కి మెమరీ రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమంటే సిఅవుట్ స్టేట్మెంట్. సిఅవుట్ అంటే డబుల్ కోట్స్ రాస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి అవుట్పుట్ గా ప్రింట్ అవుతుంది. సో మనకి ఏమొస్తుంది, ఎంటర్ బేస్ వాల్యూ మెసేజ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 అని ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 2 ఎక్కడ స్టోర్ అవుతుంది, బేస్ అనే వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. సో అందుకోసం ఏం చేశాను, సో అందుకోసం ఏమవుతుంది మనకి ఈ 2 అనే వాల్యూ బేస్ అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది మనకి ఇక్కడ, నెక్స్ట్ సిఅవుట్ స్టేట్మెంట్ ఉంది, ఎంటర్ పవర్ వాల్యూ మెసేజ్ వస్తుంది. రాగానే మనం ఏం చేస్తాము, ఎంతో కొంత వాల్యూ ఇచ్చి కీబోర్డ్ లో మనం ఎంటర్ కీని ప్రెస్ చేస్తాం. చేయగానే ఏమవుతుంది, మీరు ఎంటర్ చేసిన వాల్యూని మనం ఎక్స్పోనెంట్ అనే వేరియబుల్ లో స్టోర్ చేయాలి. ఆ స్టోర్ చేయాలని నేను ఏం చేయాలి, సిఅవుట్ స్టేట్మెంట్ రాయాలి. ఎందుకంటే సిఅవుట్ ఎక్స్పోనెంట్ అని రాస్తాను. సో యూజర్ ఏం చేస్తాడు, ఎంటర్ పవర్ వాల్యూ అనేది 3 అనే వాల్యూ ఇచ్చి ఎంటర్ కీ ప్రెస్ చేస్తాడు. చేయగానే 3 అనే వాల్యూ ఏమవుతుందంటే ఎక్స్పోనెంట్ అనే వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు ఎక్స్పోనెంట్ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంటుంది మనకి, 3 అనే వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ఏముంది, ఫర్ లూప్ ఉంది అనమాట. సో ఫర్ లూప్ ఎగ్జిక్యూషన్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఫర్ లూప్ లో ఏం జరుగుతుంది, ఫస్ట్ ఇనిషియలైజేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇనిషియలైజేషన్ పార్ట్ లో మనం ఏం చేస్తాం, ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాం. ఆ వేరియబుల్ నేమ్ ఏంటి, ఐ. దాంట్లో ఇనిషియల్ వాల్యూ ఎంత ఉంది, 1. ఈ ఐ అనే వేరియబుల్ ఎందుకు తీసుకున్నాం అంటే ఐ అనే వేరియబుల్ కౌంటర్ వేరియబుల్ అంటాం.
ఎందుకంటే ఈ ఫర్ లూప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలనేది ఈ ఐ అనే వేరియబుల్ లో ఉన్న వాల్యూ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో అందుకే ఫస్ట్ ఇనిషియల్ ఏం చేస్తానంటే ఐ వాల్యూ 1 తీసుకోవాలి నేను. నెక్స్ట్ ఏం చేస్తాము, ఇనిషియలైజేషన్ అయిపోతుంది, నెక్స్ట్ కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, కండిషన్కి వెళ్తుంది. కండిషన్ ఏంటి, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్పోనెంట్. సో ఐ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది, 1 అనే వాల్యూ ఉంది. 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్పోనెంట్. ఎక్స్పోనెంట్ ఎంత వాల్యూ ఉంది, 3 అనే వాల్యూ ఉంది. 1 లెస్ దాన్ 3 కండిషన్ ఏమైంది, కండిషన్ ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఏం జరగాలి, కండిషన్ ట్రూ అయింది కాబట్టి బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలన్నమాట. సో ఈ బాడీలో ఒకటి ఏముంది, మనకి ఒక స్టేట్మెంట్ ఉంది. అసైన్మెంట్ ఆపరేటర్ ఉందా, అసైన్మెంట్ ఆపరేటర్ రైట్ సైడ్ లో ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఫస్ట్ రిజల్ట్ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది, 1 అనే వాల్యూ ఉంది. సో 1 ఇంటూ నెక్స్ట్ బేస్ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది, 2 ఉంది. 1 ఇంటూ 2 ఎంత, మనకి వాల్యూ 2 అనమాట. ఈ 2 ఎక్కడ స్టోర్ అవుతుంది, మళ్ళీ రిజల్ట్ లో స్టోర్ అవుతుంది. అంటే రిజల్ట్ లో ఎంత వాల్యూ ఉంది, 1 అనే వాల్యూ ఉంది. సో ఈ 1 అనే వాల్యూ ఇప్పుడు ఏ వాల్యూ వస్తుంది, 2 అనే వాల్యూ వస్తుంది. సో నెక్స్ట్ ఏమవుతుంది, లాస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వగానే కంట్రోల్ ఏమవుతుంది, నెక్స్ట్ ఆపరేషన్కి వెళ్తుంది. ఆపరేషన్ ఏంటి, ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ ఎంత వాల్యూ ఉంది, 1 అనే వాల్యూ ఉంది. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అవుతుంది, 1 + 1 ఎంత అవుతుంది, 2 అవుతుంది. నెక్స్ట్ కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి, నెక్స్ట్ కండిషన్కి వెళ్తుంది. కండిషన్ అంటే ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్పోనెంట్. సో ఐ వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది. 2 లెస్ దాన్ 3 కండిషన్ వన్స్ అగైన్ ట్రూ. కండిషన్ ట్రూ అయింది అంటే మనకి ఏం జరగాలి, మళ్ళీ ఈ బాడీలో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో దీంట్లో ఏముంది, అసైన్మెంట్ ఆపరేటర్ ఫస్ట్ రైట్ సైడ్ లో క్యాలిక్యులేట్ అవుతుంది. రిజల్ట్ ఇంటూ బేస్. సో రిజల్ట్ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది, 2 అనే వాల్యూ ఉంది. 2 ఇంటూ బేస్ వాల్యూ ఎంత 2. 2 ఇంటూ 2 ఎంత అవుతుంది, 4. ఈ 4 అగైన్ ఎక్కడ స్టోర్ అవుతుంది, మళ్ళీ రిజల్ట్ లోనే స్టోర్ అవుతుంది. అంటే రిజల్ట్ ఎంత వాల్యూ ఉంది, 2 అనే వాల్యూ ఉంది. ఇప్పుడు 2 అనే వాల్యూ ఎంత వస్తుంది, మనకి 4 అనే వాల్యూ వస్తుంది. లాస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలని కంట్రోల్ ఎక్కడ వెళ్తుంది, ఇంక్రిమెంట్ ఆపరేటర్ వెళ్తుంది. ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. సో అంతకుముందు ఐ ఎంత వాల్యూ ఉంది, 2 అనే వాల్యూ ఉంది. ఈ 2 అనే వాల్యూ ఇప్పుడు ఎంత వస్తుంది, 3 అనే వాల్యూ వస్తుంది. నెక్స్ట్ కంట్రోల్ ఎక్కడ వెళ్తుంది, కండిషన్ దగ్గర వెళ్తుంది. కండిషన్ ఏంటి, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్పోనెంట్. ఐ ఎంత వాల్యూ ఉంది, 3. 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఫర్ లూప్ లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఆ స్టేట్మెంట్ ఏంటి, రిజల్ట్ ఈక్వల్ టు రిజల్ట్ ఇంటూ బేస్. సో మనం దీన్ని కన్ఫర్మ్ చేయాలి. రిజల్ట్ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది, 4 అనే వాల్యూ ఉంది. బేస్ వాల్యూ ఎంత 2. 4 ఇంటూ 2 ఎంత 8. దీన్ని ఎక్కడ స్టోర్ చేస్తున్నాం, రిజల్ట్ లో స్టోర్ చేస్తున్నాం. అంతకు రిజల్ట్ లో ఎంత వాల్యూ ఉంది, 4 అనే వాల్యూ ఉంది. ఈ 4 అనే వాల్యూ ఓవర్ రైట్ అయిపోయి మనకి 8 అనే వాల్యూ వస్తుంది ఇప్పుడు రిజల్ట్ లో. నెక్స్ట్ కంట్రోల్ ఏమవుతుంది, లాస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వగానే ఇంక్రిమెంట్ ఆపరేటర్ వెళ్తుంది. ఐ ప్లస్ ప్లస్ ఐలో ఎంత వాల్యూ ఉంది, 3 ఉంది. 3 + 1 ఎంత అవుతుంది, 4 అవుతుంది. నెక్స్ట్ కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడ నుంచి కండిషన్కి వెళ్తుంది. కండిషన్ ఏంటి, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్పోనెంట్. సో ఐ వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ ఐ వాల్యూ 4 ఉంది. 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్ ఏమవుతుంది, కండిషన్ ఫాల్స్ కాబట్టి లూప్ నుంచి బయటకు వస్తుంది. బయటికి రాగానే ఏం చేస్తాం, మనం సిఅవుట్ అని చెప్పి రిజల్ట్ ని ప్రింట్ చేస్తున్నాం. సో రిజల్ట్ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది, మనకి 8 అనే వాల్యూ ఉంది. 2⁻³ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏంటి, 8 అన్నమాట. ఇట్లా మనం ఏంటంటే ఇలా ప్రోగ్రామ్ రాసి మనం ఏదైనా నెంబర్ ఇచ్చి దానికి పవర్ ఇస్తే మనం వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిన అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.